సో రైట్ ప్రీవియస్ సెషన్లో మనం కన్సైన్మెంట్ అకౌంట్స్లో అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనం నేర్చుకున్నాం నేను ఆల్రెడీ. సో ఇప్పుడు రిమైనింగ్ సో ఆ కాన్సెప్ట్ మీద ట్రాన్సాక్షన్స్ మీద జర్నల్ ఎంట్రీస్ ఏవైతే నేర్చుకున్నామో వాటిని మనం అప్లై ఎలా చేయాలనేది చూద్దాం మనం. సో ప్రాబ్లమాటిక్లో సో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ సమాధానాలు చెప్పాలి. సో నేను అడిగిన పర్సన్స్ బుచ్చిరాజు. బుచ్చిరాజు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 చేద్దామా? రైట్. సో క్వశ్చన్ చదువుతూ ఉంటాను, ఆ సెంటెన్స్ ని బేస్ చేసుకుని ఎంట్రీస్ ఏముంటాయో ఆలోచించి చెప్పాలి. ఓకే సార్. రైట్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. X sent 1st July 2019 to Y goods costing 50,000. Costing 50,000, spent 1,000 on packing, etc. ఇవన్నీ కూడా X చేశాను. Who is X? X is a consignor. Y is a consignee. On 3rd July 2019, Y received the goods and sent his acceptance to X for 30,000 rupees payable at 3 months. So Y receive చేసుకుని వాడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు నాన్న. 30,000 rupees payable at 3 months. That means bill acceptance ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. Y spent 2,000 on freight and cartage, 500 on godown rent and 300 on insurance. On 31st December 2019, he sent his account sales along with the amount due to X, showing that 4/5 of the goods have been sold for 55,000. Y is entitled to a commission of 10%. One of the customer turned insolvent and could not pay 600 due from him. Show the necessary account entries in the books of consignor. Consignor means X. Also prepare the ledger accounts. So consignor books lo accounting cheyandi, alage ledger accounts cheyandi nannana. Right? సో బుచ్చిరాజు ఒక సెంటెన్స్ చదివి నాకు చెప్తే నేను డేటాను ఒక చిన్న డయాగ్రామ్ లో రాస్తాను. సో రాసుకున్న తర్వాత మనం సమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ చదువు. X sent on 1st July 2019 to Y goods costing 50,000 sir. సో కాస్ట్ 50,000 అంతేనా? Yes sir. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. రైట్ నాన్న? Yes sir. నెక్స్ట్ ఏ డేట్ నా డేట్ ఏమైనా ఇచ్చాడా? 1st July 2019. రైట్, 1st July 2019. రైట్, నెక్స్ట్. Spent 1,000 on packing. సో వీడు ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు నాన్న, అంతేనా? Yes sir. ఎవరు ఖర్చు పెట్టారు? కన్సైనరేనా? Consignor sir. రైట్. ఏ ఖర్చు నాన్న అది? ప్యాకింగ్. ఎంత నాన్న? 1,000 sir. 1,000 10,000? 1,000 sir. ఓకే, 1,000. నెక్స్ట్. On 3rd July 2019, Y received the goods and sent the acceptance to X for 30,000 payable at 3 months. సో 3rd July గూడ్స్ వచ్చిన తర్వాత వీడికి అడ్వాన్స్ ఇచ్చాను నేను. అడ్వాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్. ఎంత అమౌంట్? 30,000 sir. 30,000. ఓకే, నెక్స్ట్. Y spent 2,000 on freight and cartage. సో వీడు కూడా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు. ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఏంటన్నా? Freight and cartage sir. 2,000. కార్టేజ్ ఎంతనా? 2,000 sir. 2,000. రైట్, నెక్స్ట్. Godown rent 500. Godown rent 500. నెక్స్ట్. Insurance 300 sir. Insurance 300. రైట్, నెక్స్ట్. Yes, sir. On 31st December 2019, he sent his account sales along with the amount due to X, showing that 4/5 of the goods had been sold for 55,000. సో మళ్ళీ ఒకసారి సెంటెన్స్ గా జాగ్రత్తగా 31st December అకౌంట్ సేల్స్ పంపించాడు, అంతేనా? Yes sir. ఈ అకౌంట్ సేల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటన్నా? 4/5 గూడ్స్ ని ఎంతకి సేల్ చేశాడు? 55,000 sir. 55,000. 4/5 ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ ఫర్ 55,000, అంతేనా? Yes sir. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సెంటెన్స్ లో?
No, sir. Right, next. Y is entitled to a commission 10%. సో వైకి సో వీటితో పాటుగా కమిషన్ కూడా ఇవ్వాలండి. ఎంత కమిషన్? 10%, sir. 10%. రైట్, నెక్స్ట్. One of the customers turned insolvent and could not pay 600 due from him. ఓకే, సో ఇది కాకుండా కమిషన్ ఇవ్వాలంటే అలాగే బ్యాడ్ డెట్స్ కూడా జరిగాయంట. బ్యాడ్ డెట్స్ ఎంత జరిగాయి? 600, sir. 600 బ్యాడ్ డెట్స్. ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వలేదంటే బ్యాడ్ డెట్సే కదా. Yes, sir. రైట్, నెక్స్ట్. అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సార్. అయిపోయిందా? ఇదేనా క్వశ్చన్? Yes, sir. ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని జర్నల్ ఎంట్రీ చెప్పగలమా మనం? Yes, sir. ట్రై చేయండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ స్టార్ట్స్ విత్ ఏ రోజున? ఇక్కడ సీక్వెన్స్ డేట్స్ ఉన్నాయి. 1st జూలైలో పంపించాడు, తర్వాత అడ్వాన్స్ వచ్చింది. Yes, sir. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఫస్ట్ అబ్జర్వేషన్ ఇది కాస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్ తప్ప ఇన్వాయిస్ ప్రైస్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. Yes, sir. ఓకేనా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంట్రీస్ అన్న. Consignment account debit to goods sent on consignment, sir. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. Consignment. రైట్, కన్సైన్మెంట్ అకౌంట్ 50,000 డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంతనా? 50,000, sir. 50,000. రైట్. సెకండ్ వన్, ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంతైతే కాస్ట్ ఉందో అది ఎక్కడి నుంచి క్లోజ్ అవుద్ది? ఈ గూడ్స్ ఎక్కడి నుంచి పంపించాం వాడికి? Purchases means మన పర్చేస్ నుంచి. కాబట్టి ఇంకొక ఎంట్రీ కూడా రాయాలి. ఏంటది? గూడ్స్ goods sent on consignment account debit to purchases account or trading account. ట్రేడింగ్ అనొచ్చు లేదా పర్చేస్ అనొచ్చు. ఓకేనా? నాట్ అన్ ఇష్యూ. Yes, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? Next expense ఉన్నాయి, sir. Packing charges. ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టాను అన్న. ఓకే, సేమ్ డేట్ నా ఎక్స్పెండిచర్ ఇంకా. సో ఎక్స్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ Consignment account debit to cash or bank. వెరీ గుడ్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. జనరల్ గా ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్ అని రాయాలి. ఆ ఎక్స్పెండిచర్ ఎక్కడ క్లోజ్ అవుద్ది? కన్సైన్మెంట్ అకౌంట్ కి. Consignment. కాబట్టి కన్సైన్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని డైరెక్ట్ గా రాసేయచ్చు. అంతేనా? Yes, sir. రైట్. 1,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 3rd July, sir. 3rd జూలైలో ఏం జరిగిందన్న? Bid 3rd జూలై ఏం జరిగింది బుచ్చిరాజు? గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు, Yes, sir. అడ్వాన్స్ పంపించాడు. Advance పంపించారు, sir. అడ్వాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్. ఎంట్రీ ఏమొస్తుంది? Bills receivable account debit to consignee దట్ account. ఈస్ కాల్డ్ వై. Y account. ఓకేనా? బిల్స్ రిసీవబుల్ టు వై. ఎవరి మీద Yes, నేను sir. బిల్ రాస్తే వాడు యాక్సెప్ట్ చేస్తే బిల్స్ రిసీవబుల్ అని రాస్తాం కదా. Yes, sir. తర్వాత Y spent 2,000 on flight. వై ఎక్స్పెండిచర్ ఎంట్రీ Consignment account debit to consignee. ఎవరికి వై వచ్చిన account. ఎక్స్పెండిచర్ కన్సైనర్దే కాబట్టి డెబిట్ చేస్తాం. Yes, sir. సో బ్రాకెట్ లో రాస్తున్నాను. ఏమేమి ఖర్చు పెట్టాడు? Freight, go down rent, insurance, sir. ప్లస్ 300 అంతేనా? Yes, sir. ప్లస్ బ్యాడ్ డెట్స్. Bad 600, sir. బ్యాడ్ డెట్స్ కూడా వీరే బేర్ చేయాలి కదా. Yes, sir. ఎంత అప్పుడు వాల్యూ టోటల్? 3,400, sir. రాంగ్ నాన్న, అబ్జర్వ్ చేయండి. బ్యాడ్ డెట్స్ అవి ఎక్స్పెండిచరే, కానీ ఇవన్నీ క్యాష్ లో పే చేసిన ఎక్స్పెండిచర్ కదా. పైన ఫస్ట్ 3 క్యాష్ లో పే చేసిన ఎక్స్పెండిచర్ కి సపరేట్ ఎంట్రీ రాసుకోవాలి కదా. Yes. 2,800 క్యాష్ లో పే చేశాడు. Yes, sir. మరి 2,800 క్యాష్ లో పే చేసిన దానికి ఎవరు పే చేశారు? 2,800. Consignee, sir. సో కాబట్టి నేను ఏమైనా రాసుకోవాలి?
Consignee. Consignee account. Consignee means Y account. Y account. సో ఇవన్నీ వాడు క్యాష్ లో పే చేశాడు కాబట్టి ఒక సపరేట్ ఎంట్రీ రాశాను. Yes, sir. బ్యాడ్ డెట్స్, కమిషన్ ఇలాంటివన్నీ కూడా డబ్బులు కాదు, అడ్జస్ట్మెంట్ కదా కన్సైనీకి, Yes, sir. సపరేట్ గా రాస్తాను అంతే. బట్ ఏదైనా ఎంట్రీ ఏంటి సేమ్. Same. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెట్స్ కి ఎంట్రీ ఏంటి అండ్ కమిషన్ కి ఎంట్రీ ఏంటి? Consignment account debit to consignee account. ఏదైనా ఎక్స్పెండిచర్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. Yes, sir. బ్యాడ్ డెట్ 600 ప్లస్ కమిషన్ ఎంత 10% ఆన్ వాట్? 10% on sales, sir. సేల్స్. సో 55,000 మీద 10% అంటే ఎంత? 5,500. టోటల్ 6,100. సో 2 ఇవన్నీ కూడా నేను ఎవరికి ఇవ్వాల్సినవి? Bikes. వై కాబట్టి 2Y అకౌంట్. ఓకేనా? Yes, yes, sir. రైట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. సో సేల్ జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అకౌంట్ సేల్స్ లో 450 గూడ్స్ ని 55,000 కి అమ్మానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. Yes, sir. మరి సెటిల్మెంట్ క్యాష్ పంపించుంటాడు కదా, Yes, sir. ఆ క్యాష్ ఎంత పంపించాడో సెటిల్మెంట్ కి తెలియాలి ఒకటి. రెండోది 450 గూడ్స్ ని అమ్మాడు కానీ యాక్చువల్ గా పంపించిన దానిలో 450 అమ్మితే మిగిలిన 150 ఏంటి? Stocks. స్టాక్. సో ఫస్ట్ స్టాక్ రాద్దాం. Yes, sir. అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ఎంట్రీ స్టాక్ ఎంట్రీ చెప్పినానా? Stock account debit to consignment account. అన్సోల్డ్ స్టాక్ ఎంట్రీ ఏంటి? స్టాక్ విత్ Stock account. కన్సైనీ, స్టాక్ విత్ వై, డెబిట్ టు. Stock with Y account debit to consignment account. వెరీ గుడ్, కన్సైన్మెంట్ అకౌంట్. సో క్యాలిక్యులేషన్ 50,000 గూడ్స్ పంపిస్తే దానిలో 450 సేల్ అయిపోయినాయి అంటే ఇంకెంత మిగిలినాయి? 150, sir. అంటే ఎంత? 10,000, sir. అంతేనా కదా? Yes, sir. 10,000 రూపీస్ అన్సోల్డ్ స్టాక్. నెక్స్ట్ సెటిల్మెంట్ నాకు కావాలి. సెటిల్మెంట్ అమౌంట్ చెప్పగలవా ఏమన్నా? సెటిల్మెంట్ జరిగిందా జరగలేదా? బుచ్చిరాజు, Sir. సెటిల్మెంట్ ఉందా లేదా? జరిగింది, sir. మొత్తం సేల్ ఎంత చేశాడు? 55,000 చేశారు, sir. 55,000 లో సేల్ 55,000 కి అమ్మాడు కదా. Yes, దానిలో sir. అబ్జర్వ్ చేయి ఏమేమి అడ్జస్ట్ అవుతున్నాయో వై అకౌంట్ కి. వై నువ్వు ఎక్కడ రాసు, ఎక్కడెక్కడ వై అని రాసు చూడు. గూడ్స్ పంపిస్తే వై అని రాయలే, అడ్వాన్స్ ఇచ్చాడు వై Yes, sir. 30,000. అడ్జస్ట్ చేయాలా లేదా? చేయాలి, sir. బిల్లు తీసుకున్నాడు. బిల్లు తీసుకెళ్ళి వాడు బిల్లు తీసుకుంటాడు కదా మరి. Yes, sir. వాడు బ్యాంక్ లో డబ్బులు తీసుకుంటాడు డిస్కౌంట్ చేసుకుని. ఎవరు పే చేయాలి తర్వాత? అది Consignor చేయాలి, sir. తర్వాత ఎవరు పే చేయాలి? కన్సైనీ పే చేయాలి. Consignee, sir. మరి వై పే చేయాలంటే డబ్బులు కట్ చేసుకోవాలి కదా. కట్ చేసుకోవాలి, కట్ చేసాడు. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది 2,800. Yes, sir. బ్యాడ్ డెట్స్ అండ్ కమిషన్ ఇవ్వాలి 6,100. ఇవన్నీ కూడా కట్ చేసుకోగా రిమైనింగ్ ఇంకా సెటిల్మెంట్ లో క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత సెటిల్మెంట్ ఇస్తారు, డబ్బులు క్యాష్ ఎంత ఇస్తారు చూడు. 16,100, sir. పాయింట్ అర్థమైందేనా? అర్థమైంది, sir. 16,100 వాడు మనకి క్యాష్ ఇస్తాను నాన్న. అజంప్షన్ తీసుకుందాం అంటే సెటిల్మెంట్ అకౌంట్ సేల్స్ లో మనకు వచ్చిన క్యాష్ ఎంత సెటిల్మెంట్ లో? 16,100, sir. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వై అకౌంట్ Y account 16,100. దీంతో వై అకౌంట్ ఏమవుద్ది? క్యాన్సిల్ అయిపోయింది. క్లోజ్ అవుట్. ఇంకా స్టాక్ ఉంది, మళ్ళీ అమ్ముతాడు. అమ్మినప్పుడు మళ్ళీ నేను సేల్ అని రాసుకుంటాను. Yes, sir. రైట్ నాన్న? అయితే ఇక్కడ దీనిలో అబ్జర్వ్ చేయాలి నాన్న, ఈ 55,000 సేల్స్ కి ఎంట్రీ ఎక్కడ రాయలేదు మనం. 55,000 సేల్ రాసామా? ఎంట్రీ రాయలేదు. రాయలేదు, sir. ఆ సేల్స్ కి ఎంట్రీ రాయిపోతే అడ్జస్ట్ అవుతా. నువ్వు చూడు, నువ్వేం రాసావు ఎంట్రీస్? మొత్తం వైకి సంబంధించిన అన్ని ఎంట్రీస్ రాసావు అదర్ దాన్ సేల్. సేల్స్ రాయలేదు, ఎంట్రీ sir. రాసావు,
ఎక్స్పెండిచర్కి రాసావు, బ్యాడ్ డెట్స్ అండ్ కమిషన్కి రాసావు, సెటిల్మెంట్ కూడా రాస్తావు. కానీ సెటిల్మెంట్ ఎన్ని చేయాలంటే వాడు సేల్ ఎంత రికార్డ్ చేయాలి, నేను ఎంత నాకు ఎంత వై నుంచి రావాలని నేను రికార్డ్ చేసుకోవాలి, 55,000. 55,000. సో ఒక ఎంట్రీ ఏం రాయాలి, సేల్. సేల్ అంటే ఎవరికి చేస్తాను నేను, వైకి. సో వై అకౌంట్ Right, sir. డెబిట్ టు Consignment. కన్సైన్మెంట్ 55,000. ఓకేనా? Yes, sir. బేసిక్ క్వశ్చన్. బుచ్చిరాజు ఏమైనా డౌట్ ఉందా దీనిలో? No, sir. రైట్. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. దీనిలో ఉన్న డౌట్, ఒక డౌట్ రావాలి ఖచ్చితంగా. ఎవరు అడగట్లేదు ఉన్న వాళ్ళల్లో. Sir, unsold stock లో non-recurring expenses. రైట్. స్టాక్ ఇన్వెంటరీ ప్రిన్సిపల్ ఏం చెప్పాను నేను, కాస్ట్ ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ప్లస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ కదా. Yes, sir. ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. నేను స్టాక్ వాల్యుయేషన్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరైనా చెప్తారేమో అని. 10,000కి ఎంట్రీ కూడా రాసిన ఎవరు చెప్పలేదు. బుచ్చిరాజు Sir. అవునా? Yes, sir. మరి మర్చిపోతే ఎలానన్నా? వాల్యుయేషన్ లో నేను కేవలం 50,000 ఇంటూ 150 అని 10,000 2 సార్లు కూడా చెప్పాను. ప్లస్ ఆలోచించు, ఇక్కడ ఎక్స్పెండిచర్ లో కన్సైన్, అందుకనే నేను డయాగ్రామ్ రాసినప్పుడు స్పెసిఫిక్ గా ఇన్వెంటరీ వాల్యుయేషన్ కోసం, లాసెస్ కోసమే ఈ డయాగ్రామ్ ఇలా రాస్తాను, అంతకుమించి రీజన్ ఏం లేదు. రైట్ అన్నా? బుచ్చిరాజు చెప్పాలి. Yes, sir. ఫైనల్ బుచ్చిరాజు. Yes, sir. స్టాక్ వాల్యుయేషన్ లో కన్సిడర్ చేసే ఎక్స్పెండిచర్స్ ఏమేంటి? ఇక్కడ 1,000 రూపీస్ కన్సైనర్ ఖర్చు పెట్టాడు, తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి sir. కట్టేజ్, తీసుకోవాలి sir. రెంట్, Yes, sir. No, sir. సో రెంట్ అండ్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోమన్నాను. ఎందుకని? ఎందుకంటే రికరింగ్. ఎక్స్పెండిచర్స్ తీసుకోవాలి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ చెప్పాను నేను. Yes, sir. On non-recurring expenses తీసుకోవాలి. తీసుకోవాలి. రెంట్ ఎవ్రీ మంత్ గోడౌన్ కి రెంట్ పే చేస్తూనే ఉంటాం. ఇన్సూరెన్స్, Yes, sir. గోడౌన్ లో గూడ్స్ వచ్చిన తర్వాత వాటిని సెక్యూర్ గా ఉంచడం కోసం ఇన్సూరెన్స్. గూడ్స్ Yes, sir. వన్స్ రీచ్ అయిన తర్వాత నువ్వు ఏ ఖర్చు పెట్టినా అది దేనిలోకి రాదు, స్టాక్ వాల్యుయేషన్ లోకి రాదు. Stock valuation లోకి రాదు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 2,000 Yes, sir. ఇక్కడ 1,000 మొత్తం ఎంతనా? 3,000. 3,000. ఓకేనా? సో 3,000 ఎక్స్పెండిచర్ ఇంటూ 1/5 అంటే ఎంతనా? 600. 600. సో ద ఇన్వెంటరీ వాల్యూ 10,600. ఓకేనా? Yes, sir. ఫైనల్ గా సెటిల్మెంట్ రాసాం, అంతా బాగానే ఉంది. ఫైనల్ గా ఈ ఆబ్జెక్టివ్, ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అంతా తయారు చేస్తున్నందుకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా. ఏంటి ఆబ్జెక్టివ్? Profit. కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేయడానికి గల ఆబ్జెక్టివ్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేయడానికి గల ఆబ్జెక్టివ్ ఏంటన్నా బుచ్చిరాజు? టు నో ది ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్. Yes, sir. మరి ప్రాఫిట్ కి ఎంట్రీ ఎక్కడ రాసాం? ఫైనల్ ఎంట్రీ, క్లోజింగ్ ఎంట్రీ ఈ రెంట్లో అవునా కదా? Balance, sir. Yes, sir. ఇప్పుడు చూడు, ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అయింది, ఎక్స్పెండిచర్ డెబిట్ 50,000, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో. 50,000 డెబిట్ Yes, ప్లస్, sir. తర్వాత ఎక్స్పెండిచర్ 1,000 డెబిట్ అయింది ప్లస్ 1,000, తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ ఇంకా అక్కడ ఎక్స్పెండిచర్ ఇంకో 2,800 ఖర్చు పెట్టాడు. వై Yes. 2,800 ప్లస్ కమిషన్ బ్యాడ్ డెట్స్ బేర్ చేయాలి 6,100 ప్లస్ 59,100 వచ్చింది. అవునా కదా డెబిట్? Yes, sir. సో డెబిట్ వాల్యూ కన్సైన్మెంట్ అకౌంట్ లో 59,900. సో ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్. డెబిట్ మీన్స్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ అంటే ఎక్స్పెండిచర్. Expenditure. క్రెడిట్ సేల్స్, సేల్స్ క్రెడిట్ 55,000 55,000 ప్లస్ కన్సైన్మెంట్ లో స్టాక్, క్లోజింగ్ స్టాక్ 10,600. 10,600. సో టోటల్ వాల్యూ 65,600. 600. అంతేనా? Yes, sir. సో క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్. దట్ మీన్స్ ప్రాఫిట్ 5,700, sir. 5,700 ప్రాఫిట్. అర్థమైందా?
Yes, sir. ఎగ్జామ్ లో ఎంట్రీ అంటే లెడ్జర్ అడగకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లెడ్జర్ అడిగితే లెడ్జర్ లో ఎలాగే రాస్తాం కాబట్టి లెడ్జర్ లో ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఫిగర్ ప్రాఫిట్ వస్తుంది. Yes, sir. రైట్, ఇక్కడ మనం లెడ్జర్ తయారు చేయట్లేదు కాబట్టి ఎంట్రీ ఒకటే రాసాం కాబట్టి సో ప్రాఫిట్ కి రికార్డింగ్ ఎంట్రీ రాసుకోవాలన్నా. అల్టిమేట్ గా ప్రాఫిట్ ఫైనల్ గా ఎక్కడ క్లోజ్ అవుతుందా? ప్రాఫిట్ ఎవరు తీసుకుంటారు? ఇది కన్సైన్మెంట్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 5702 Profit 2 p.m. మన ట్రేడింగ్ అకౌంట్ లోకి మన రెగ్యులర్ బిజినెస్ లో ప్రాఫిట్ కింద రాసుకోవాలి. రైట్ అన్న, ట్రేడింగ్ రాసుకోవచ్చు. లేదు సార్ మన రెగ్యులర్ గా ఫాలో అయ్యే మన అకౌంట్ ఏముంటుంది అన్న? P&L, గ్రాస్ ప్రాఫిట్. రెగ్యులర్ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ పంపిస్తాం? P&L. అలాగే కన్సైన్మెంట్ లో వచ్చిన ప్రాఫిట్ ని కూడా P&L కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయి, అల్టిమేట్ గా వెళ్ళేది క్రెడిట్ సైడే, రెగ్యులర్ బుక్స్ లోకే. అంటే ప్రాఫిట్ కి అది ఏమవుద్ది? యాడ్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ రిలేటింగ్ టు కన్సైన్మెంట్. బేసిక్ ఎంట్రీస్ రాసాం నాన్న మనం. ఓకేనా? సో ఒకసారి చెక్ చేసుకుందాం నాన్న ఎంట్రీస్. థ్యాంక్ యూ బిచ్చిరాజు. ఎవరికైనా ఎంట్రీస్ ఏమైనా డౌట్ ఉందో చూద్దాం నాన్న. ఫస్ట్ గూడ్స్ పంపగానే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. ఇది కాకుండా ఒక ఎంట్రీ కూడా రాస్తాం. ఈ కన్సైన్మెంట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుద్ది? ట్రేడింగ్ అకౌంట్ కి క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మన గూడ్స్ నే కదా పంపించాం, కొత్తగా నేనేం గూడ్స్ కొనలే. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేశాను అనుకో, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ యార్ రాస్తా. పర్చేజ్ బదులు కన్సైన్మెంట్ అకౌంట్ రాశాను, ఓకే. మరి క్రెడిట్ యార్ బదులు క్రెడిట్ యార్ ఎవరు ఉన్నారా? లేరు. క్రెడిట్ యార్ అంటే మనమే పంపిస్తాం మన గూడ్స్ ని. సో కాబట్టి మనం దానికి పెట్టుకున్న పేరేంటి? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. మన దగ్గర ఉన్న గూడ్స్ ఎక్కడి నుంచి తగ్గించుకోవాలి? పర్చేజెస్ నుంచి. సో కాబట్టి పర్చేజ్ అకౌంట్ ని క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే ట్రేడింగ్ అకౌంట్ ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, కన్సైన్మెంట్ టు బ్యాంక్, బిల్ టు కన్సైనీ. రైట్, ఒక అజంప్షన్ తీసుకున్నానన్నా, ఈ పాయింట్ అబ్జర్వ్ చేయనా. వైస్ యాక్సెప్టెన్స్ విల్ మెచ్యూర్ ఆన్ 6th October 2019. 3 months బిల్ రాశాడు కదా. బిల్ తీసుకెళ్ళి మరి మనం ఇక్కడ if such bill is discounted by the consignor of the bank before maturity, pass the usual entry discounting of bills. Discounting of bills. This discount on bills may either be treated as a consignment expense and charged to consignment account, or it may be treated as a general financial charge and charged to P&L account. So discounting ఎక్కడ పంపించాలో తర్వాత క్వశ్చన్, పెద్ద విషయం కాదు అది. ఎక్స్పెండిచర్ ఐదర్ కన్సైన్మెంట్ అకౌంట్ పంపించవచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ అస్యూమ్డ్ దట్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ ట్రేడింగ్ అండ్ P&L. లేదు సార్, డిస్కౌంటింగ్ చార్జెస్ అనేవి P&L సపరేట్ గా రాస్తాను, ట్రేడింగ్ అకౌంట్ కాదు. సో P&L డైరెక్ట్ గా ఊహించుకోవచ్చు. సో కన్సైన్మెంట్ ఎప్పుడు కూడా మనం ఊహించుకునేది ట్రేడింగ్ అకౌంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు హానర్ అయితే బిల్లు తీసుకెళ్ళి మనం కన్సైన్ అడుగుతాం కదా, బిల్లు యాక్సెప్ట్ చేసావు కదా, డబ్బులు ఇవ్వని అడుగుతాం కదా. ఎందుకంటే మనకి అకౌంట్ సేల్స్ నుంచి కట్ చేస్తారు కదా. సో కాబట్టి డబ్బులు ఇవ్వని అడుగుతాం కాబట్టి ఆ డబ్బులు మనకి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ డబ్బులు కూడా వచ్చినట్టుగా ఒక ఎంట్రీ, అజంప్షన్ ఎంట్రీ రాసుకుంటున్నాను. ఇది ఒక అజంప్షన్. ఇది రాసినా పర్వాలేదు, రాయిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం 31st December ఎన్నికి బుక్స్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ అకౌంట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 31st December. సో డిసెంబర్ కానీ 3 months బిల్ అంటే అక్టోబర్కి అది ఎండ్ అయిపోతుంది. జూలై నుంచి 3rd Julyలో యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. సో 3rd July నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ప్లస్ 3 days గ్రేస్. నేను అన్ని కౌంట్ చేస్తున్నాను, అర్థమవుతుందా? సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం నేర్చుకున్నాం 3 days. 3/7కి 3 months యాడ్ చేస్తే 3/10, దానికి 3 days గ్రేస్ యాడ్ చేస్తే 6/10. 6/10/2019 ఈజ్ అ డ్యూ డేట్. ఈ లోపు మెచ్యూరిటీ డేట్, ఆ లోపు మనకి డబ్బులు ఇవ్వాలి వాడు. రైట్ అన్న, డబ్బులు ఇచ్చేసినట్టుగా అజంప్షన్ తీసుకున్నాం. లేదు ఒకవేళ డిస్కౌంటింగ్ తీసుకుని అజంప్షన్ తీసుకుంటే వాడు పే చేస్తాడని అజంప్షన్ తీసుకుంటాం, మనం పే చేయం. ఇంకా వాడు ఆల్రెడీ మన అకౌంట్ ఏం చేస్తారు, దాన్ని కట్ ఆఫ్ చేస్తారు కాబట్టి సో మనకి ఇబ్బంది లేదు. రైట్ అన్న, ఇది పాయింట్. మనం డిస్కౌంటింగ్ చేసుకుంటే మనకు ముందే డబ్బులు వచ్చేస్తే ఆ డిస్కౌంటింగ్ ఛార్జెస్ని ఏం చేయమని చెప్తున్నాడు? ఐదర్ కన్సైన్మెంట్ అకౌంట్కి లేదా P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సేల్కి ఎంట్రీ, ఎక్స్పెండిచర్కి ఎంట్రీ, కమిషన్కి ఎంట్రీ, అమౌంట్ డ్యూ,
కమిషన్ డ్యూ, అలాగే సెటిల్మెంట్ 16,100 ఎంట్రీ, లాస్ట్లో ఈ స్టాక్ ఎంట్రీ, ప్రాఫిట్ ఆర్ లాస్కి ఎంట్రీ కూడా ఉండాలి. ప్రాఫిట్ ఆర్ లాస్కి ఎంట్రీ, ఈ ఎంట్రీ మనం ఫస్టే రాసేసాం. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్కడి నుంచి క్లోజ్ అవుద్ది? నా ట్రేడింగ్ అకౌంట్ నుంచే క్లోజ్ అవుతుంది. అది ఆల్రెడీ మనం ఫస్టే రాసేసుకోవచ్చు. దాన్ని ఈ 2 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్, దీస్ ఆర్ ద ఎంట్రీస్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఇలిస్ట్రేషన్ నెంబర్ 1లో. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో కన్సైనీ బుక్ అడుగుతున్నాను, ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. సో లాస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే కన్సైనీ బుక్స్ అంటే, సో కన్సైనీ బుక్స్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. మనం ఇంకా ఓన్లీ నేర్చుకుంది జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. కన్సైనీకి సంబంధించి ఒక 3-4 ఎంట్రీస్ ఉంటాయి, బేసిక్ ఎంట్రీస్, వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నాన్న నిత్య. Yes, sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 క్వశ్చన్ ని ఫస్ట్ చదువుతాను. Okay, sir. తర్వాత నువ్వు నాకు చదివి నాకు జాగ్రత్తగా చెప్తే నేను దాని డయాగ్రామ్ లో మారుస్తాను. Okay, sir. వాడు ఎంట్రీస్ అడిగితే ఎంట్రీస్, లెడ్జర్స్ అడిగితే లెడ్జర్స్, ఏది అడిగితే అది యాడ్ చేద్దాం. Okay, sir. రైట్ నాన్న. Okay, sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. 1000 toys consigned by Rosie and Company of Calcutta to Statue of Srinagar. So R ఒకరు, S ఒకరు, at a cost of 150 each. R paid freight 10,000 and insurance 1,500. During the voyage, 100 toys were totally damaged by fire. Voyage means Transport appudu. Yes, sir. and had to be thrown overboard. Sahu took delivery of the remaining toys and paid 15,400 as a custom duty. షిప్ లో ఓవర్ వెయిట్ అయిపోయి ఏదో ప్రాబ్లం వచ్చి ఒక 100 టాయ్స్ లాస్, ఫైర్ జరిగి తీసేయాల్సి వచ్చింది. అలాగే రిమైనింగ్ 14,400 టాయ్స్ వారికి రూపీస్ పే చేసి కస్టమ్ డ్యూటీ రిమైనింగ్ టాయ్స్ ని తీసుకున్నాడంట. Sahu sent a bank draft to Roy for 50,000 as an advance. So bank check పంపించాను advance. Later sent an account sale showing the 800 toys has been sold for 220 each. Expenses incurred by Sahu on godown rent and advertisement etc. amounted to 2,000. Sahu entitled to a commission of 5%. One of the credit customers could not pay 5 toys, could not pay for 5 toys. You are required to prepare consignment account, goods and consignment, inventory account, Sahu account in the books of Rosie, and assuming that nothing has been recovered from the insurance due to defect in the policy, Sahu settled his account immediately. Policy సరిగ్గా కరెక్ట్ గా తీసుకోలేదంట, అందువల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాలేదు. Yes, sir. రైట్. సో ఈ క్వశ్చన్ అంతా అర్థమైంది కదా? అర్థమైంది సార్. క్వశ్చన్ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి నువ్వు చదివి ప్రతి లైన్ చెప్తే నీట్ గా ఒక డయాగ్రామటికల్ గా అన్ని డేటా ఒక దగ్గర రాసుకుందాం. ఓకే సార్. రాసుకున్నాక ప్రొసీజర్ ఫస్ట్ క్వశ్చన్ లో డేటా దగ్గర రాసుకోవడం. 2 క్యాలిక్యులేషన్ సంబంధించిన పార్ట్స్ ఏమంటే వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్స్ తయారు చేసుకోవడం. 3 అప్పుడు వాడు అడిగిన లెడ్జర్ గానీ జర్నల్ గానీ ఏదైనా తయారు చేద్దాం. ఓకే సార్. రైట్, ఫస్ట్ డయాగ్రామ్ నాన్న ఎవరెవరు నాన్న? ఆర్ ఎస్ కి ఇస్తా సార్ కన్సైన్మెంట్. ఓకే, సెంటెన్స్ చదువు నాన్న, ఒక సెంటెన్స్ చదువుతూ చెప్పు. ఓకే సార్. 1000 toys consigned by Rosie and Co. of Calcutta to Saho of Srinagar at cost of rupees 150 each. 1 second. Cost goods and consignment 1000 toys into 150 sir. 150 each. Value 1,50,000 sir. 1,50,000. Right. Rosie and Co. paid freight rupees 10,000 and insurance 1,500 sir. Are your expenses? Freight antana 10,000 sir. Okay. Insurance 1,500 sir. Insurance 1,500 sir. 500. Okay. Tarvata during the voyage
100 toys were totally damaged by fire. మొత్తం పోయాయి సార్ డ్యామేజ్. సో ట్రాన్స్పోర్టేషన్ లో జరిగింది అనేది Yes, sir. లాస్ ఇన్ ట్రాన్సిట్. ఎస్ సార్. రైట్ డ్యూరింగ్ వాయేజ్ ఎన్ని పోయాయంట 100 toys పోయాయి సార్. 100 టాయ్స్. ఓకే నెక్స్ట్ Damaged by fire and had to be thrown overboard. Saho took delivery of the remaining toys and paid rupees 14,400 as custom duty. ఓకే వీడి రిసీవ్డ్ ఎన్ని అవుతాయి 1000 లో 100 పోతే 900 సార్. 900 టాయ్స్ అవ్వాలి అంతే కదా వాడి రూల్ ప్రకారం. అవును సార్. ఓకే వీడు ఏం పే చేశాడంటే ఎక్స్పెండిచర్ కస్టమ్ డ్యూటీస్ పే చేశారు సార్. కస్టమ్ డ్యూటీ. ఓకే 14,400 sir. 14,400 custom duty pay చేశాడు. ఓకే నెక్స్ట్ Saho sent a bank draft to Roy and Co for 50,000 sir. ఓకే అడ్వాన్స్ ఇచ్చాడు. సార్ అక్కడ రాయ్ అండ్ కో ఎందుకు వచ్చింది సార్? రోజీ అండ్ కో రావాలి. తప్పడింది నాకు తెలియదు. ఓకే సార్ 50,000 అడ్వాన్స్ పే చేశారు సార్. ఓకే And later sent an account sales showing that 800 toys had been sold at rupees 220 each. సో 800 టాయ్స్ అమ్మాడు ఒక్కొక్క దాన్ని 220 కి సేల్ చేశాడు. Yes sir. వాల్యూ 1,76,000 sir. 1,76,000. సేల్ వాల్యూ 1,76,000. ఓకేనా? Yes sir. ఓకే Expenses incurred by Saho on godown rent and advertisement etc. amounted to 2,000 sir. Rent and advertisement 2,000. ఓకే Saho was entitled to commission of 5%. సో వీడికి కమిషన్ కూడా ఇవ్వాలంట 5%. ఓకే One of the credit customer could not pay for 5 toys. బ్యాడ్ డెట్స్ కూడా ఉన్నాయన్న. బ్యాడ్ డెట్స్ ఎంతనా 5 toys sir. 5 టాయ్స్. సో ఒక్కొక్క టాయ్ యొక్క బ్యాడ్ డెట్ సేల్ వాల్యూ కదా బ్యాడ్ డెట్ అంటే అవును సార్. ఒక్కొక్కటి ఎంతనా 220 కి సేల్ చేస్తున్నాం అవును సార్. అంటే 5 టాయ్స్ ఇంటూ 220 నాకు ఎంత లాస్ నానా 1,100 loss sir. రైట్ అని అర్థమవుతుంది కదా? Yes sir. రైట్ నెక్స్ట్ అంతే సార్. అంతే. Accounts. Yes sir. సో ఈ క్వశ్చన్ లో క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ థింగ్ అబ్జర్వేషన్. ఒకటి లాస్ జరిగింది, లాస్ మనం బేర్ చేయాలా కస్టమర్ మీద చార్జ్ చేయొచ్చా? అబ్నార్మల్ లాస్ సార్ ఇది. మనం జాగ్రత్త పడలేదు కాబట్టి లాస్ అయింది. సో అబ్నార్మల్ లాస్ షుడ్ బి బర్న్ బై ది ఆర్గనైజేషన్ కన్సైనర్. సో కాబట్టి అబ్నార్మల్ లాస్ కి మనం వాల్యూ చేయాలి. Yes sir. రెండు స్టాక్ మొత్తం అమ్మేసాడా 1000 లో 100 పోతే ఎన్ని రిసీవ్ అయినాయి? ఇప్పుడు 900 రిసీవ్ అయితే ఎన్ని సేల్ అయినాయి? అమ్మారు సార్. సో కాబట్టి స్టాక్ కూడా ఏముంది 100 ఉంది. 100 స్టాక్ మిగిలిపోయింది సార్. రైట్ ఈ రెండు విషయాల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి జాగ్రత్తగా. Yes sir. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1 Abnormal loss. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ abnormal loss in transit. Abnormal loss in transit. Transit. రైట్ అండి. ట్రాన్సిట్ లో పోతే ఏమేమి తీసుకుంటారన్నా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాస్. Yes sir. 100 goods loss అయ్యాయి సార్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాస్ట్ is 100 into 150 sir. 150 that equals to 15,000 sir. సో ప్రపోర్షనేట్ వాల్యూ కదా ఇది డైరెక్ట్ గా. అవును సార్. ప్లస్ చార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్. Yes sir. ఆర్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేషన్. ఆర్ ఎంత ఖర్చు పెట్టాడు? Are 11,500. 10,000 ఇన్సూరెన్స్ 1,500 టోటల్ ఎంత 11,500. 500 sir. So 11,500 is for 100 goods sir. 1,000 units. Okay sir. The required is 100. Yes sir. So 11,500 divided by 1,000 into 100. 1,150 sir. Okay na? Yes sir. 1,150. So the abnormal loss value 16,150 sir. Okay na? Okay sir. Right. Similarly మరి వీడి ఎక్స్పెండిచర్ లో కస్టమ్ డ్యూటీ కూడా డైరెక్టే కదా నాన్ రికరింగ్ కదా ఎందుకు యాడ్ చేయలేదు? అంటే అది ప్రపోర్షనేట్ గా డివైడ్ బై 1000 లేదా డివైడ్ బై 900 రిసీవ్ అయింది కదా వాడికి ఎందుకు చేయలేదు? అంటే సార్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లోనే జరిగింది కదా సార్. ఇక్కడ తనకు వచ్చేసిన తర్వాత జరగలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు కదా. Yes sir.
సో లాస్ జరిగేటప్పటికి ఇంకా ఖర్చు పెట్టలేదు. లేదు సార్. 14,400 ఖర్చు పెట్టింది కేవలం 900 మీదే, అవును 1000 సార్. కాదు. అవును సార్. కాబట్టి ఖర్చు పెట్టినప్పుడు దాన్ని తీసుకోకూడదు. అవును సార్. రైట్, వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ఎస్ సార్. సో దీనిలో కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ 100 లాస్ అయ్యాయి సార్. లాస్ కాదు ఇక్కడ, మన మాత్రం స్టాక్ 900 minus 800 సేల్. ఓకే సార్. 100 into 150 that equals to same 15,000 15,000 వచ్చింది సార్. plus R expenditure. ఎస్ సార్. Price 11,500 ఎంతనా 11,500 సార్. for 1000 units ఎస్ సార్. ఇంటూ 100 సార్. into 100 toys lost. So 100 toys stock, unsold stock. ఇప్పుడు ఎంత అవుతుందండి సేమ్ వాల్యూ? ఎస్ సార్. 1,150 1,150 సార్. ప్లస్ ఎస్ ఎక్స్పెండిచర్. ఎస్ కి సంబంధించి Custom. ఎక్స్పెండిచర్ ఎంత? కస్టమ్ డ్యూటీ 14,400 డివైడెడ్ బై 900. ప్లస్ ఇంకేం లేవా కమిషన్ బ్యాటరీస్ ఇవేమి? కమిషన్ ఇవన్నీ కూడా ఇన్వెంటరీకి సంబంధించి కావాలి, సేల్ రిలేటెడ్. ఓకేనా? ఆఫ్టర్ రిసీవింగ్ ద గూడ్స్ అవుతున్నాయి. రిసీవ్ అవ్వక ముందు అయిన ఖర్చులే తీసుకోవాలి. రిసీవ్ అయిన తర్వాత జరిగే ఖర్చుల్ని స్టాక్ వాల్యుయేషన్ లో కన్సిడర్ చేయకూడదు. ఎస్ సార్. డివైడ్ డివైడెడ్ బై 900 సార్. డివైడ్ బై 900, మోస్ట్ ఇంపార్టెంట్. డివైడ్ బై 900 నాట్ 1000. ఎస్ సార్. ఎందుకని? ఎందుకంటే తనకు గూడ్స్ డెలివరీ అయింది 900 కాబట్టి. సో ఖర్చు పెట్టేది 900 మీద ఖర్చు పెట్టాలి కాబట్టి. ఎస్ సార్. ఇంటూ 100 16,000 సార్. 1,600. 1000 1600. 1,600 సార్. 1,600. Divided by 900 into 100, that equals to 1,600. So total stock value 17,750 సార్. 17,750. Okay నానా? ఓకే సార్. అయిపోయింది. ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ ఫస్ట్. ఎస్ సార్. ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నాక అప్పుడు వాడు అడిగినటువంటి సమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఎస్ సార్. సో వాడు ఏమడిగాడు క్వశ్చన్ లో చూడు, ఏ లెడ్జర్స్ అడిగాడు? You are required to prepare consignment account, goods and on consignment account, inventories on consignment account and SAHO account. ఇవన్నీ కూడా ఎవరి బుక్స్ లో ఉంటాయి? Consignee account, consigner Our account books. లో ఉంటాయి సార్. ఆర్ బుక్స్. రాయిస్ బుక్స్, రైట్? సో లెడ్జర్స్ ఇన్ రాయిస్ బుక్స్. ఎస్ సార్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువుతూ ఉంటే దాన్ని బట్టి మనం ఎంట్రీలు రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ గూడ్స్ Okay. పంపించాడు. సో దాని ప్రకారం ఎంట్రీ ప్రకారం లెడ్జర్స్ ఏమో వస్తాయి? ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ వస్తుంది. కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రెండు ఓపెన్ అవుతాయి. కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ చేస్తున్నాను. టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంతనా? 1,50,000 సార్. 1,50,000 గూడ్స్ పంపించాం. అలాగే తర్వాత ఇంకొక లెడ్జర్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,50,000 సార్. 1,50,000. ఓకే, నెక్స్ట్. ఆర్ ఎక్స్పెన్సెస్ కాదు, ఆర్ యొక్క ఎక్స్పెన్సెస్ సార్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఎంకర్డ్ అయ్యాడు. ఎంట్రీ ఎక్స్పెన్స్ ఎంకర్ అయితే ఎంట్రీ కన్సైన్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ సార్. కన్సైన్మెంట్ టు క్యాష్ ఎంత ఎక్స్పెన్సెస్ ఎంకర్ అయ్యాడు? 11,500 సార్ టోటల్. 11,500. ఫ్లైట్ ఇన్సూరెన్స్. నెక్స్ట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు దాన్ని, ఎందుకంటే దానిలో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కూడా కలిసిపోతాయి కదా, అవును సార్. అది ఉపయోగం ఉండదు. కన్సైన్మెంట్ కోసం సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయం. ఎస్ సార్. రైట్, నెక్స్ట్. During the voyage, 100 toys were totally damaged by fire and had to be thrown overboard. Abnormal లాస్ జరిగిందని, అబ్నార్మల్ లాస్ జరిగింది. Yes sir. Abnormal loss జనరల్ account. అజంప్షన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ ఏ ట్రేడింగ్ అకౌంట్. Yes sir. రైట్, ట్రేడింగ్ అకౌంట్ లో నుంచి గూడ్స్ ఎలిమినేట్ చేస్తామా చేయమా? చేస్తాం సార్. ఎంట్రీ బై Abnormal loss account బై అబ్నార్మల్ లాస్ 16,150 వచ్చింది. ఆల్రెడీ ఇందాక మనం వాల్యూ చేసాం 16,150. Yes sir. కొత్త లెడ్జర్ ఓపెన్ అయిందండి. ఏంటా లెడ్జర్? అబ్నార్మల్ లాస్. Loss. అది ఓపెన్ చేయమని చెప్పలేదు సార్. పర్వాలేదు, చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కదా, అన్ని చేద్దాం. ఓకే సార్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 16,150 సార్. 16,150. రైట్, నెక్స్ట్. Saho took delivery of the remaining toys and paid 14,400
has custom duties. సో మళ్ళీ వాడు కూడా ఖర్చు పెట్టాను అన్న, వాడు ఖర్చు పెడితే మనం వాడికి పే చేయాలి కదా దాన్ని తిరిగి. సో కాబట్టి టు ఎస్ అకౌంట్, సాహో అకౌంట్ Custom 400. 400, sir. రైట్, నెక్స్ట్. Saho sent a bank draft to Rosie and Co. for rupees 50,000 as advance payment and later sent an account sale showing that 800. మనం ఇంకా అసలు వై అకౌంట్, నేను ఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలి నన్ను అడగలేదు. Yes, sir. Advance. Yes. ఇందాక By రాసిన bank. ట్రాన్సాక్షన్ ఎక్స్పెండిచర్ కి ఫస్ట్ Yes, sir. ఎక్స్పెండిచర్ 14,400. 14,400. చెప్పిన అడ్వాన్స్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సాహో. Yes, sir. సో బ్యాంక్ అకౌంట్ అనేది కంబైన్డ్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు, బట్ సాహో అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. Open చేయాలి, sir. బై బ్యాంక్ అకౌంట్ అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? అడ్వాన్స్ 50,000 ఇచ్చారు, sir. 50 30 50,000. 50, sir. 50,000 అడ్వాన్స్. రైట్, నెక్స్ట్. అకౌంట్ సేల్ చేశారు, సార్. 800 టాయ్స్ 220కి సేల్ చేశారు. సేల్ చేస్తే ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై సాహో అకౌంట్ 1,76,000, sir. 76,000, sir. 800 into 220. ఓకే, నెక్స్ట్. సార్ తను సేల్ చేసినట్టు సాహో అకౌంట్ లో కూడా నోట్ చేస్తాం కదా, సార్. ఓకే, టు కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైన్మెంట్ 1,76,000. కన్సైన్మెంట్ అకౌంట్ 1,76,000. ఓకే, రైట్, నెక్స్ట్. Expenses incurred by Saho on godown rent and advertisement etc. amounted to 2,000. ఎవరు ఖర్చు పెట్టినా కన్సైన్మెంట్ బిజినెస్ ఎవరు రికార్డ్ చేసుకుంటాడు? Consignor సో టు ఎస్ అకౌంట్ ఎంత ఖర్చు పెట్టాడు? రెంట్ అండ్ 2,000. అడ్వర్టైజ్మెంట్ 2,000 ఖర్చు పెట్టారు, సార్. 2,000. సో మళ్ళీ సిమిలర్ గా ఎస్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్ 2,000. బై కన్సైన్మెంట్ అకౌంట్ 2,000. ఓకే, నెక్స్ట్. Saho was entitled to commission of 5%. కమిషన్ క్యాలిక్యులేట్ చేయలేదు, సో క్యాలిక్యులేట్ చేస్తే కమిషన్ ఇస్ ఆల్సో ఎక్స్పెండిచర్ కాబట్టి సో కన్సైన్మెంట్ టు ఎస్. Yes, sir. సో బ్రాకెట్ లో సేల్స్ మొత్తం ఎంత జరిగిందన్న? 1,76,000 into 5%, sir. 1,76,000 into 5% ఎంత అవుతుందన్న? 8,80,000 వచ్చింది, సార్. ఒక్క నిమిషం. 5%, 5 into 5 కాదు, 8,800. Yes, sir. నేను ఎక్కువ జీరో ఇస్తాను, సార్. ఓకే, 1,76,000 into 5%, 8,800. Yes, sir. సో దీనికి కూడా మళ్ళీ Saho account లో yes, sir. By By consignment consignment. account 8,800. ఓకే, రైట్, నెక్స్ట్. One of the credit customer could not pay for 5 toys. మీన్స్ బ్యాడ్ డెట్స్. Yes, sir. సో బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ ఇందాకే వాల్యూ కూడా చేస్తాం మనం. Yes, sir. 1,100 బ్యాడ్ డెట్స్. అవును, సార్. సో బ్యాడ్ డెట్స్ అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఎస్ అకౌంట్. Yes, sir. 1 కన్సైన్మెంట్ ఎస్ఏనా? అంతే, సార్. కరెక్ట్, సార్. ఎంతనా? 1,100. 1,100. ఎస్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,100. బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,100. రైట్, నెక్స్ట్. అంతే, సార్. అయిపోయింది. సేమ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సెంటెన్స్ అయిపోయినాయా? ఎస్, సార్. ఓకే, సెంటెన్స్ ప్రకారం సీక్వెన్స్ అన్ని రాస్తాం. ఎస్, సార్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అబ్నార్మల్స్ కి ఎంట్రీ రాసాం, బట్ స్టాక్ కి రాయలేదు. ఎస్, సార్. రాయలేదు, సార్. స్టాక్ ఎంట్రీ ఇన్వెంటరీస్ కన్సైన్మెంట్ విత్ వై అకౌంట్ డెబిట్ టు స్టాక్ విత్ కన్సైనీ ఓకే, సార్. అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్ నార్మల్ స్టాక్ ఎంట్రీ గుర్తు తెచ్చుకున్నాను, స్టాక్ టు ట్రేడింగ్. ఓకే, సార్. ఇక్కడ స్టాక్ అకౌంట్ డెబిట్ బట్ ట్రేడింగ్ బదులు కన్సైన్మెంట్. ఓకే, సార్. 17,750. 750, సార్. స్టాక్ అకౌంట్ కూడా మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. Inventories చేయమని చెప్పారు, సార్. స్టాక్ అకౌంట్ అడిగాడా? ఎస్, సార్. స్టాక్ అకౌంట్ లో రిక్వైర్మెంట్ ఏమైనా వేరే ఏం పోస్ట్ అయితే పర్వాలేదు, లేకపోతే యూజ్ ఏం లేదు కదా. లేదు, సార్. స్టాక్ టు కన్సైన్మెంట్ 17,750. 17,750, 750, సార్.
750 కదా, 17,750. రైట్. నెక్స్ట్ కన్ఫర్మ్ స్టాక్ అయిపోయింది, కమిషన్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి నాన్న. అన్ని అయిపోయాయి సార్, టోటల్ సో చేసి ఇంకా మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు? ప్రాఫిట్ ఆర్ లాస్ Profit or loss. కన్వర్టల్. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ ట్రేడింగ్ అకౌంట్. సో కాబట్టి అబ్నార్మల్ లాస్ ని మళ్ళీ డెబిట్ చేయట్లే. ఓకే సార్. ఈ అబ్నార్మల్ లాస్ ఏదైతే ఉందో ఆ లెడ్జర్ ఎక్కడ క్లోజ్ అవుతుందన్న? P&L కి వెళ్ళిపోతుంది సార్. బై P&L అకౌంట్. ఈ అబ్నార్మల్ లాస్ ని క్లోజ్ చేస్తాను 16,150. ఎస్ సార్. అలాగే సిమిలర్ గా ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ దీనిలో? ఇంకేం లేవు. లేవు సార్. అంతే. ఈ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుతుందన్న? గూడ్స్ ఎవరు పంపించారు ఇవన్నీ? మనమే. ఎస్ సార్, ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ అవుతుంది సార్. టు మన ట్రేడింగ్ ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి 1,50,000. 50,000 సార్. ఓకేనా? సో Okay, ప్రాఫిట్ sir. లాస్ ఎంత వస్తుందో చూడనా? ఎస్ సార్. 17,750 ప్లస్ 1,76,000 ప్లస్ 16,150, 2,09,900 total. Profit minus 1,50,000 22,100 సార్. minus 11,500 minus 14,400 minus 2,000 minus 8,800 minus 1,100. ఎంతనా? 22,100 సార్. సో ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ సార్. సో మన P&L అకౌంట్ ఓపెన్ చేయట్లేదు, అవసరం లేదు. ఓకే సార్. స్టాక్ బ్యాలెన్స్ చేస్తానన్నా బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎస్ సార్. సెటిల్మెంట్ లో ఎక్స్ నుంచి మనకు రావాల్సిన సెటిల్మెంట్ అబ్జర్వ్ చేసుకుంటే టోటల్ 1,76,000 సేల్ చేశారు కాబట్టి 1,76,000 లో మనకి కలెక్షన్ అంతా వాడి అడ్వాన్స్ అన్ని అడ్జస్ట్ అయిపోయిన ఎక్స్పెండిచర్ అన్ని అడ్జస్ట్ అయిపోగా మిగిలింది క్యాష్ ఇస్తాడు వాడు. అవును సార్. 1,76,000 మైనస్ 14,400 మైనస్ 50,000 మైనస్ 2,000 మైనస్ 8,800 మైనస్ 1,100. 99,700. 700. ఎస్ సార్. రైట్. సో ఇది సమ్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది 2 3. 3 సార్. రైట్. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో మనకు వచ్చిన ప్రాఫిట్ 22,100 ప్రాఫిట్ ట్రాన్స్ఫర్. క్లియర్, కన్ఫర్మ్. అలాగే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ సో క్రెడిట్ అయింది, అలాగే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ అయి క్లోజ్ అయిపోయింది. ఇన్వెంటరీ బ్యాలెన్స్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసేది ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ఇయర్ కి. ఎస్ సార్. సాహో అకౌంట్ లో సెటిల్మెంట్ బ్యాలెన్స్ అమౌంట్ టు బి రెమిటెడ్ ఇస్ 99,700. ఎస్. సో వాడు చేసిన ప్రతి వర్కింగ్ నోట్ మనం చేసాం క్యాలిక్యులేషన్. లైక్ ఒకటి స్టాక్ అబ్నార్మల్ లాస్, రెండోది స్టాక్. ఎస్ సార్. ఓవర్. ఎనీ డౌట్స్? రైట్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. సో రేపటి నుంచి నేను ఇవాళ క్లాస్ నేను ఇక్కడ ఆపుతున్నాను మళ్ళీ. ఎందుకనంటే బేసిక్ క్వశ్చన్స్ చెప్పాను, లైక్ లెడ్జెస్ ఎంట్రీస్ చూసామా, ఎంట్రీస్ అప్లికేషన్ చూసాం. రేపటి నుంచి నేర్చుకునే ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేర్చుకుంది కేవలం బేసిక్స్. కన్సైన్మెంట్లో ఇప్పటిదాకా నేర్చుకుంది కేవలం బేసిక్స్. సో రేపటి నుంచి ప్రతి క్లాసు కూడా కన్సైన్మెంట్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే సో రేపటి నుంచి ఇన్వాయిస్ ప్రైస్ డీల్ చేస్తాం. ఇన్వాయిస్ ప్రైస్తో పాటుగా ఒకవేళ అబ్నార్మల్ లాస్ కానీ, నార్మల్ లాస్ కానీ, అన్సోల్డ్ స్టాక్ కానీ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలి, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్. సో మాక్సిమం ఈ వీక్లో మనం కన్సైన్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఇంకా కొద్దిగా రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేద్దాం. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.